రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాగుంట భారీ కేక్ ను కట్ చేసి పార్టీ నేతలకు పంచిపెట్టారు. మాగుంట మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తమ కుటుంబంతో పవన్ కళ్యాణ్ కు ఎంతో అనుబంధం ఉందన్నారు. 1976వ సంవత్సరం నుండి మెగాస్టార్ కుటుంబంతో విడదీయరాని బంధం ఉందన్నారు. ప్రజాసేవ కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. 2014 సంవత్సరంలో కూటమితో కలిసి ఘన విజయం సాధించారని, అదే విజయాన్ని 2024లో కూడా భారీ మెజారిటీ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగసాయి, కండే శ్రీనివాసరావు, ఆత్మకూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క కుటుంబ అనుబంధం నేపథ్యంలో వారి యొక్క అభిమానం చాటుకుంటూ మనందరి కోరిక మేరకు ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నందుకు శ్రీనివాసరెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనందరం శ్రీనివాసరెడ్డి గారి చేత కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది విషయం అది. అందుకని తప్పనిసరిగా అది ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా మాగుంట కుటుంబానికి మేము ఉన్నాము. సినీ ఫీల్డే కాకుండా రాజకీయంగా కాకుండా అన్నింటిలో కూడా కొన్నిదల ఫ్యామిలీ చిరంజీవి గారు కానివ్వండి, నాగబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎప్పుడు కూడా అత్యంత సన్నిహితంగా ఉండే ఫ్యామిలీలో ఈ రాష్ట్రంలో కొన్నిదల ఫ్యామిలీ మాగుంట ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని మన ఆఫీసులో జరుపుకోవడం, మాగుంట కార్యాలయంలో ఆ మాగుంట ఎంతో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారిని వారి పుట్టినరోజు సందర్భంగా తమ యొక్క చిన్న గ్రీటింగ్ చెప్తూ కేక్ కట్ చేసిగా హ్యాపీ బర్త్డే కళ్యాణ్ గారు. సార్ 1 సెకండ్ సార్, కట్ చేయండి సార్. అందరికీ నమస్కారాలు. ఈరోజు పవర్ స్టార్ మన డిప్యూటీ సీఎం గారు సోదరులు శ్రీ కొండెదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మాగుంట కుటుంబంతో వారికి ఉన్న సంబంధం మేర మాగుంట కుటుంబ అభిమానులందరూ ఏర్పరిచిన ఈ కేక్ కటింగ్ సెరమనీకి మేమెంతో ఆనందపడుతూ మా కుటుంబంలో ఒక సభ్యుడు ఇవాళ జన్మదినం జరుపుకుంటున్నాడు. ఆ జన్మదినం సందర్భంగా మాగుంట కుటుంబ వెల్ విషర్స్ అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని ఇక్కడ జరపాలనుకున్నందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరొకన్న మాగుంట సుధాకర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా వారి తండ్రి వెంకటరావు గారు, వారితో సత్సంబంధాలు అనేది 1977 సంవత్సరం నుంచి నెల్లూరులో కలిసిమెలిసి కుటుంబంగా కూడా పెరిగాము. ఆ తర్వాత చిరంజీవి గారు సినిమాల్లో ప్రవేశించిన తర్వాత వారిని హీరో చేయాలనే తలంపు అనేది తండ్రి వెంకటరావు గారితో పాటు కూడా మాగుంట కుటుంబం కూడా ఉండేది. అందుకే 1986 సంవత్సరంలో ఖైదీ సినిమా అనేది కూడా మా మిత్రులందరూ కూడా కలిసి చిరంజీవి గారితో ఒక మంచి సినిమా అనేది చేయటం అనేది కూడా జరిగింది. అది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు చిరంజీవి అంటే ఒక మహానటుడు అనేది కూడా తెలుసు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా కూడా పేరు తెచ్చుకొని ఇప్పటికే చాలా సినిమాలు కూడా వారు నటించి ప్రజాసేవ చేయాలి అనేది ఒక తలుపు కూడా పెట్టుకొని
రాజకీయాల్లోకి వచ్చి 2014 సంవత్సరంలో ప్రత్యక్షమైన రాజకీయాలు అనేది కూడా వారు చేసి ఆ రోజు కూటమి అప్పటి ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అందరూ కూడా ప్రత్యక్షంగా వారు పోటీ చేయకపోయినా కూడా డైరెక్ట్గా కూడా పాలిటిక్స్ అంటే ప్రచారం కూడా చేసి ఆ గెలుపు చూసిన వ్యక్తి వారు. ఆ తర్వాత 2019 సంవత్సరంలో కూడా యాక్టివ్గా కూడా వారు రాజకీయాల్లో కూడా పాల్గొని వెను తిరగకుండా జగన్మోహన్ రెడ్డిని అనేది ఓడించాలి అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ 2024 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఇప్పుడంటే మన చంద్రబాబు నాయుడు గారు వారితోనూ బీజేపీ మోడీ గారితో కూడా ఒక కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకునే దాని కొరకు వారు చేసిన త్యాగాలు అనేది కూడా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం అది. వారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రజలతో సంబంధమైన పోర్ట్ఫోలియో తీసుకోవటం, పంచాయతీ రాజ్ అయినా రూరల్ డెవలప్మెంట్ అనేది నేరుగా గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులన్నీ కూడా ఏ విధంగా ప్రభుత్వం తీర్చేదాని కొరకు వీలుంటుందనే ఉద్దేశంతో ఆ పోర్ట్ఫోలియోలు కూడా తీసుకొని ప్రజల్లో ఏ విధంగా కూడా దగ్గర అవుతున్నారని మీకు తెలిసిన విషయం అది. వారి బర్త్డే సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి వారి అభిమానులకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు కూడా భగవంతుడు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ఎక్కువగా కూడా ప్రజాసేవ చేయాలనేది బాగుంట కుటుంబ కోరిక అనేది కూడా తెలుపుకుంటూ